సమ్మక్క సారలమ్మ జాతర వీడియోస్ అయితే చూశారు కదా. ఇదే అండి చివరి వీడియో. అక్కడ చూస్తున్నారు కదా, మేమైతే ఇంటికి బయలుదేరదామనేసి రోడ్డు మీదకి వచ్చాము. రోడ్డు మీదకి వచ్చేసరికి ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. ఏంటా అని చూస్తే స్వామివారు అంటే పగిడిద్ద రాజుని అడవిలో నుంచి తీసుకొస్తారు. అమ్మవార్లను కూడా అక్కడి నుంచే తీసుకొచ్చి గద్దెల పైన కొలువు తీరి ఉంటారు వాళ్ళు. మేమున్న సమయంలో మాత్రం పగిడిద్ద రాజును స్వామివారిని అయితే తీసుకొస్తున్నారు. మామూలుగా అయితే అమ్మవార్లను ఇద్దరినీ కూడా మాఘ పౌర్ణమి సమయంలో తీసుకొస్తారు గద్దెలపైకి. అమ్మవార్లను కూడా ఇలాగే తీసుకొస్తారు. ఆ రోజు మట్టికి జనం బాగా ఉంటారు. మేము ముందు రోజు వెళ్ళాం కదా, మేము వెళ్ళిన రోజైతే ఇలా స్వామివారిని తీసుకొస్తున్నారు. భారీ బందోబస్తుతో అంగరంగ వైభవంగా తీసుకొస్తారు. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మేము అక్కడ లోపలికి వెళ్ళాము. మమ్మల్ని అయితే ఎలో చేశారు. మామూలుగా అయితే గిరిజనులే తీసుకొస్తారు, మమ్మల్ని అయితే లోపలికి ఎలో చేశారు. మేము వెళ్ళి అక్కడ వైట్ క్లాత్ కింద ఉంది కదా, ఆయనే స్వామివారు అనమాట. అక్కడ నుంచి తీసుకొస్తారు. మరి వాటిల్లో ఏ రూపంలో వస్తారనేది నాకైతే అంత ఐడియా లేదు. మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. నేనైతే చూసింది ఇదే మొదటిసారి. ఆ విధంగా దర్శనం చేసుకోవడం కూడా మొదటిసారే. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా ఫ్రెండ్స్ మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సమ్మక్క సారలమ్మలని మొదటగా పూజించింది ఈ కోయ గిరిజనులే. ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణలో అడవుల్లో ఉండేవాళ్ళు వీళ్ళు. అడవినే దేవతగా, అడవినే అమ్మగా, అడవినే తల్లిగా తండ్రిగా మొత్తం భావించి అడవిలోనే ఉండేవాళ్ళు. అప్పుడే ఈ సమ్మక్క సారలమ్మ వాళ్ళు కాకతీయ రాజుల పైన యుద్ధం చేసి ఏదో గాయాల పాలయ్యి ఆ తర్వాత అక్కడి నుంచి అదృశ్యం అయిపోయారంట. ఇది పెద్ద స్టోరీ ఉంది, నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. ఆ అమ్మవార్లకు కావాల్సింది ధనం కాదు, ఆ అమ్మకి కావాల్సింది తీపి మాట, తీపి మనసు. అందుకనే అమ్మవారికి బెల్లాన్ని బంగారంగా సమర్పిస్తారు. చివరగా ఒక మాట, చరిత్రను రాజులే కాదు అడవుల దేవతలు కూడా రాస్తారు. భక్తుల గుండెల్లో కొలువైన తల్లులు సమ్మక్క సారలమ్మ తల్లి. థ్యాంక్ యూ.